ఇప్పుడు చెప్పబోయేది కూడా మిత్రులారా, స్త్రీలకు ఉపయోగించేది మగవాళ్ళకు కూడా. స్త్రీలకైతే ప్రసవానంతరము కలిగే ఇబ్బందులు, లేదా ఏదైనా వ్యాధి వచ్చి తగ్గినప్పుడు కలిగే కష్టాలు, లేదు 45-50 సంవత్సరాలు దాటేసరికి శరీరంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఇబ్బందులు, అలాంటివి పోవడానికి వాళ్ళు చదువుకోవచ్చు. ఇలాగే ఆరోగ్యం కావాలన్న మగవాళ్ళు కూడా శ్రద్ధగా చదువుకోవచ్చు. మగవాళ్ళు అయితే వరుస తప్పకుండా 45 రోజులు చేయండి. ఆడవాళ్ళు అవాంతరాలు వదిలిపెట్టి ముందుకు చేసుకోండి. 108 సార్లు రోజు అమ్మవారికి చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యం పెట్టండి. అలాగే నేతితో దీపాన్ని వెలిగించండి. ఉదయం పూటే చేయండి, సాయంకాలం పూట అవసరం లేదు. మనస్సులో అనుకోండి శ్లోకాన్ని: మహామయూఖాయ మహాభుజాయ మహాశరీరాయ మహాంబరాయ మహాకిరీటాయ మహేశ్వరాయ మహోమహీం సుష్ఠుతిం ఈరయామి. అర్ధనారీశ్వరుని స్తోత్రం చేస్తున్నారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది. అది విశేషం. మహామయూఖాయ గొప్పదైన కాంతి కలిగినవాడ, మహాభుజాయ మంచి విశాలమైన భుజములు కలిగినవాడ, మహాశరీరాయ అద్భుతమైన సౌందర్యవంతమైన శరీరం కలిగినవాడ, మహాంబరాయ గొప్పదైన కాంతి కలిగిన వస్త్రము ధరించినవాడ, మహాకిరీటాయ